మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. మన లైఫ్లో మనకు తెలియకుండా మనలో కూడా ఒక ఈగోయిస్ట్ ఉంటాడు. చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళలో కూడా మనం ఈగో చూస్తూ ఉంటాం. ఎవరైనా సరే కొంతమంది ఈగో మంచిదా చెడ్డదా అని అంటే డిపెండ్స్ మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఈగోనే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయి సాడిజం చూపిస్తూ ఉంటారు. సో అది ఎక్స్ట్రీమ్ లెవెల్, అది తర్వాత మాట్లాడుకుందాం. మనం ఒక మనిషికి ఈగో అనేది ఏ లెవెల్లో ఉండాలి అండ్ దాన్ని ఓవర్కమ్ అవ్వాలి అని అంటే ఎలా? ఇది చాలా సున్నితమైన ప్రశ్న నాగరాజు. ఎందుకంటే ఈ ఈగో పదాన్ని సైకాలజీలో వాడతారు, న్యూరో సైన్స్లో వాడతారు, సోషియాలజీలో వాడతారు, స్పిరిచువాలిటీలో కూడా వాడతారు. ఈగో చాలా ప్రధానమైనది మనిషి జీవితంలో. అసలు ఈగో అంటే ఏంటి? మనము చిన్నపిల్లలను చూసుంటాం. చాలామంది పిల్లలు ఎప్పుడు ఆడుకున్నా సరే తమను తాము మర్చిపోతారు. తమ ఏం అనుకున్నారో అది ఫీల్ అవుతూ ఉంటారు. ఆ క్షణాల్లో జీవిస్తుంటారు. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. కింద పడతారు, కింద పడి మళ్ళీ లేచి నవ్వుతారు, ఎవరితో కొట్లాడతారు, మళ్ళీ వాళ్ళతోనే ఆడుకుంటారు. ఇవన్నీ అది అద్భుతమైన క్షణాలు అనుభవిస్తారు. వాళ్ళు ఎందుకు అంత అద్భుతంగా జీవితాన్ని ఆస్వాదిస్తారంటే ఒక్కటి ఇంకా వాళ్ళ జీవితంలోకి ప్రవేశపెట్టబడలేదు, దట్ ఈజ్ ఈగో. ఎప్పుడైతే అడల్ట్హుడ్ అంటే పెద్ద అవుతూ వచ్చామో మనం కింద పడి అందరూ నవ్వుతారేమో అని ఆలోచిస్తాం. ఫెయిల్ అవ్వాలంటే ఫెయిల్ అవ్వకూడదు మనం అని ఆలోచిస్తాం. మన గుర్తింపు ఏదైతే మనం అనుకున్నామో ఆ గుర్తింపుని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాం. సో మనిషి ఎదిగే కొద్దీ నవ్వడం కూడా తగ్గుతుంది, చూసారు కదా? అవును. చిన్నపిల్లలంట దాదాపు రోజుకు 2 నుంచి 300 సార్లు నవ్వుతారు. ఒక అడల్ట్ 20 years దాటిన తర్వాత ఒక అడల్ట్ నవ్వే ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ యాన్ యావరేజ్ 4 to 5 times నవ్వుతాడు. అది కూడా ఎవరైనా జోక్ వేస్తే. అవును, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటేనే. ఇంకా మీకు పొజిషన్ పెరిగే కొద్దీ, బాగా ఎత్తుకు ఎదిగే కొద్దీ నవ్వటం చాలా కష్టం, నవ్వటం చాలా కాస్ట్లీ వాళ్ళకి. సో మనిషి ఏంటంటే భవిష్యత్తులో ఎప్పుడు పెద్ద అయిన తర్వాత ఫెయిల్యూర్ని ఒప్పుకోడు, తను ఫెయిల్ కాకూడదు అనుకుంటాడు. ఈగోకి 2 డ్రైవ్స్ ఉంటాయి. మనిషికి ఈగో ఉంటే 2 డ్రైవ్స్ అంటే 2 రకాలైన మోటివేషన్స్ ఉంటాయి. నెంబర్ 1 ఏంటంటే నేను బాగా కనిపించాలి. అంటే బాగా కనిపించాలంటే ఉద్దేశంతో డ్రెస్సింగ్ అనే కాదు, ఫిజికల్ కాదు, బాగా ధనవంతుడిగా కనిపించాలి, డబ్బున్నోడిగా కనిపించాలి, నాకు ఈ పొసెషన్ ఇది ఉండాలి, ఇది నాకు ఉందని తెలియాలి, నేను ఈ కారుతో కనిపించాలి, నేను ఫోటో సోషల్ మీడియాలో పెడితే నేను ఫలానా వాళ్ళతో ఉన్నాను, ఇక్కడున్నాను అని కనిపించాలి. ఇవన్నీ నేను బాగా కనిపించాలి. 2వ డ్రైవ్ నేనేం చెప్పినా కరెక్ట్ అవ్వాలి, నేను చెప్పిందే కరెక్ట్ అవ్వాలి, నేను అనుకున్నదే నువ్వు కరెక్ట్ అని కరెక్ట్ చేసుకోవాలి. సో ఐ షుడ్ లుక్ గుడ్, ఐ షుడ్ సే ఇట్ రైట్. డామినేటింగ్. ఈ 2 డామినేటింగ్ డ్రైవర్స్ మనిషిని ఈగో క్యారీ చేసేలా చేస్తాయి. ఇప్పుడు ఈ 2 డ్రైవ్స్ ఉన్నాక ప్రతి క్షణం జీవితంలో ఈ రెండింటిని కాపాడుకోవడానికి బిజీగా ఉంటారు. నేను రైట్గా ఉండాలి, బాగుండాలి. అవును. బాగలేకుంటే నేను చెప్పాను చిన్నప్పుడు పిల్లలకి దెర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. మనకు ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంది. ఫెయిల్ అయితే అవమానం, మనం ఫెయిల్ అవ్వకూడదు. మనం ఏదైనా పాఠం నేర్చుకోవాలంటే అవమానం, ఒకరి దగ్గర నుంచి పాఠం నేర్చుకోకూడదు. మన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఫెంటాస్టిక్గా ఉండాలి. బికాస్ ఐ లుక్ గుడ్, ఐ డూ ఇట్ రైట్. ఈ 2 డ్రైవర్స్. అయితే ఈ 2 డ్రైవ్స్ కూడా కాపాడుకోవడానికి కారణం ఒక ఫియర్ ఉంది. ఆ ఫియర్ని ఏమంటారంటే ఫియర్ ఆఫ్ యావరేజ్. నేను ఎక్కడ మామూలు మనిషిగా కనిపిస్తానో అన్న భయం. నేను మామూలు వ్యక్తిని కాదు, నాకు చాలా నాలెడ్జ్ ఉంది, నాకు చాలా సంపద ఉంది, నాకు చాలా డబ్బు ఉంది, నేను ఎవరితో తిరుగుతానంటే నా తాతల నాటి ఆస్తులు, నేను సంపాదించిన వస్తువులు, నేనున్న ఏరియా, అది కూడా ఈగో కారణం, అది కూడా గుర్తింపే. సో వీటిని కాపాడుకునే స్ట్రగుల్లో చాలాసార్లు జీవితాన్ని ఆస్వాదించడం మర్చిపోయిన వాళ్ళు ఈ ఈగోకు బలి అవుతూ ఉంటారు. నిజానికి ఈగో చెడ్డది కాదు. ఈగో అంటే గుర్తింపు. ఈగో ఈజ్ ఐడెంటిటీ. ప్రతి మనిషికి వెరీ పవర్ఫుల్ వర్డ్ అండి. ఈగో ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ. ప్రతి వ్యక్తికి ఐడెంటిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దేశం, ఐ హ్యావ్ ఈగో అబౌట్ మై కంట్రీ. అలాంటి పెద్ద విషయాల్లో దేశభక్తిలో నాకు ఈగో ఉండాలి. ఈగో హ్యాస్ టు బి ఆల్వేస్ ఇన్ అ బ్యాక్ పాకెట్ పర్స్.
మీరు ప్రతిదానికి ప్రతి ఇంటరాక్షన్లోనూ ఎవరితో మాట్లాడినా సరే మీ ఈగోను ముందు పెట్టుకుని మీరు మాట్లాడుతుంటే ఈ ఈగో ఉన్న వ్యక్తులు ఫస్ట్ వినరు. ఎందుకు వినరంటే మీరు చెప్పింది వింటే మీరు రైట్ అని నాకు అనిపిస్తే పెద్ద అవమానం. అవును, నేను రైట్ అనిపించాలంటే నేను మాట్లాడాలి. అరగెన్స్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు గట్టిగా నమ్మేది ఏంటంటే మనం ఇట్లా అరగెన్స్తో మాట్లాడితేనే అవతల వాళ్ళు వింటారు. లేకపోతే మనం అరగెన్స్ తగ్గిస్తే అవతల వాళ్ళు మాట్లాడడం మొదలు పెడితే ఫియర్ ఆఫ్ యావరేజ్. సో దే విల్ బి వెరీ అరోగెంట్. సో ఈగో ద బిగ్గెస్ట్ బర్డన్ ఫర్ పీపుల్ ఈజ్ దట్ ఎవ్రీ డే దే హ్యావ్ టు ప్రొటెక్ట్ ఇట్. ప్రతి ఇంటరాక్షన్లోనూ ప్రతి ఒక్కరిని కలిసినా సరే ఏ వేదిక మీద ఉన్నా సరే వాళ్ళు తమ ఈగోను కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. అందుకనే వాళ్ళకు ఒక మాస్క్తో జీవిస్తూ ఉంటారు. ఒరిజినల్గా ఒక జోక్కు నవ్వాలనిపిస్తుంది. ఇప్పుడు నవ్వితే మనకు లాభమా నష్టమా? కరెక్ట్గా నవ్వుతున్నావా? తర్వాత నవ్వితే బాగుంటుందా? సో ఇవన్నీ క్యాల్కులేషన్ ద్వారా జీవించడం మర్చిపోతారు. అవును, ఈగో ఉన్న వాళ్ళకి, ఈగోని ఎక్కువగా బరువుగా మోస్తున్న వాళ్ళకి, ఇఫ్ యూ లూజ్ ఈగో యూ డోంట్ లూజ్ ఎనీథింగ్. ఇఫ్ యూ క్యారీ ఈగో దట్స్ అ లైఫ్ టైం బర్డన్. లైఫ్ టైం బర్డన్. అయితే ఈ ఈగో ఉన్నవాళ్ళు, అతి ఎక్కువ ఈగో క్యారీ చేసేవాళ్ళు చచ్చినా సరే జీవితంలో దేనికి తృప్తి పడరు. వాళ్ళకి తృప్తి అనేది జీవితంలో ఉండనే ఉండదు. దీనికంటే పైన ఇంకా 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 అని అంటూనే ఉంటారు. ఎందుకంటే ఈ ఈగో ఎవరిని తృప్తి పడనివ్వదు. ఎందుకంటే ఏదైనా ఒకటి సాధించిన తర్వాత మళ్ళీ సాధించిన వాళ్ళు కనబడతారు. వాళ్ళు అదే సాధించిన వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళు కనపడతారు. వాళ్ళ ముందు వీళ్ళకు ఫియర్ ఆఫ్ యావరేజ్. ఈ యావరేజ్ కంటే నేను ఎప్పుడు పైన ఉండాలి. అవును, అందుకని ఆ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది పెద్ద స్ట్రగుల్. అందుకే భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు స్పిరిచువాలిటీ ఎవరైనా మాట్లాడినప్పుడు ఏం చేస్తారంటే ఈగో అనే ఒక కుబుసాన్ని వదిలేసినప్పుడు మనిషికి ఏ గుర్తింపు నాకు నేను ఆపాదించుకోనప్పుడు స్వేచ్ఛగా అన్ని మనోభావాలని నేను ఆస్వాదిస్తాను. జీవితం ఏంటో ప్రతి అనుభవం నుంచి నేను ఏదైనా పాఠం నేర్చుకుంటాను. నా అనుభవం నుంచి నా జీవితం యొక్క పరిధిని పెంచుకుంటాను. ఈగో వల్ల పరిధి చాలా చిన్నదండి. వాళ్ళ ప్రపంచం చాలా చిన్న. అవునవును. సో ఆ ప్రపంచంలో జీవిస్తుంటారు. బయటికి దాటి అడుగు పెట్టాలంటే వాళ్ళకి భయం. సో అందుకనే ఆ ఈగో ఉన్నవాళ్ళు కానీ మనం దీని గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ గుర్తింపుని వాళ్ళకున్న వస్తువులతో పోల్చుకుంటారు. అదే తమ గుర్తింపుగా చూసుకుంటారు. నేను అది కాదు, నేను డిఫరెంట్ అని అనలేరు. అంటే సమాజంలో ఇన్నాళ్ళు ఉన్న గుర్తింపు పోగొట్టుకుంటానేమన్న భయం. సో ఇలా ఈగో సమస్యగా మారేది ఈ కారణాలతో మారుతుంది. ఆ సోషల్ మైండ్ ఎక్కడో తెలియకుండా డామినేట్ చేస్తూ ఉంటుంది కదా సార్. ఎప్పుడు డామినేట్ చేస్తుంది. రేపటి రోజున వీళ్ళ ముందు నేను బయటపడిపోతే రేపటి రోజున అయ్యా ఈయన పరిస్థితి. నాకంటే నాలెడ్జ్ ఉన్నవాడు ఎదురుగా ఉంటే నేను అవమానంగా ఫీల్ అవుతాను. ఈగో లేనివాడు ఏం చేస్తాడంటే చాలా అదృష్టం మిమ్మల్ని కలవడం, నేను చాలా విషయాలు నేర్చుకున్నాను అంటాడు. ఈగో ఉన్న వ్యక్తి నేర్చుకోవడం ఆపేస్తాడు. నాకు తెలిసిందే కరెక్ట్ అంటాడు. ఐ షుడ్ బీ రైట్ అండ్ ఐ షుడ్ లుక్ గుడ్. ఇవి రెండు డ్రైవ్ చేస్తూనే ఉంటాయి. ఇందాక ఒక మాట అన్నారు కదా సార్, నాకంటే నాలెడ్జ్ ఎక్కువ ఉండేటుంటాను. ఫస్ట్ మనం ఇలా వీడియోస్ చేసేటప్పుడు కానివ్వండి, ఏదైనా గొప్ప మాట చెప్పినప్పుడు అర్రే ఇది నాకు తట్టలేదే అనిపిస్తుంది. నాకు అంటే అదో లాంటి కుళ్ళు వచ్చేస్తుంది లోపల. నిజం సార్, నాకు నాలెడ్జ్ ఎక్కువ ఉంటే ఫస్ట్ అడాప్ట్ చేసేసుకుంటాను, ఇది మనకు రాలేదే అని. దాని తర్వాత అంత గొప్పగా ఆలోచించలేదే అనేటువంటి ఫీల్ వచ్చేస్తాను. నాకు వెంటనే అప్రిషియేషన్ ఇవ్వాలనిపిస్తుంది. ఎలాంటి కాల్ చేసినా సరే మాట్లాడేస్తాను. ఎవరైనా యూట్యూబ్లో ఎవరైనా వీడియోస్ చూసినా కూడా వెంటనే అంటే లోపల తెలియకుండానే అది రాలేదే అనేటువంటి లోపల ఒక ఇది కూడా ఉంటుంది నాకు. దాంతోపాటు వెంటనే అప్రిషియేట్ చేయాలి. ఈ థాట్ నుంచి నాకు ఇంకో 10 వీడియోలు వస్తాయి, వెరీ గుడ్ థాట్ అని చెప్పేసి అనిపిస్తుంది. అయితే ఇట్లా ఆలోచన కలిగినప్పుడు అరే నేను కొత్త విషయం నేర్చుకున్నానే అనుకుంటే అది హెల్తీ ఈగో. అలా కాకుండా ఇది నాకే వచ్చింటే బాగుండేదే అలా అనిపించినప్పుడు, జెలస్ కలిగినప్పుడు దట్ ఈజ్ అన్హెల్తీ ఈగో. కొంచెం నాలెడ్జబుల్ ఒక విషయాన్ని కొత్తగా పెద్దగా ఎలాబరేట్ చేసి ఒక మొక్కలో తేల్చారనంటే అక్కడ ఆ చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా సార్. వాళ్ళ నాలెడ్జ్ ముందు అప్రిషియేట్ చేసేస్తాను. దాని తర్వాత చిన్న జెలస్ ఫీల్ వస్తుంది, బా మనకు రాలేదే అని అనిపిస్తుంది. మీరు ఈగో ఉన్న వాళ్ళు ఎందుకు చాలా కష్టపడుతుంటారు తెలుసా? మనకి మిగతా ప్రపంచానికి వాళ్ళు ఏం ప్రొజెక్ట్ చేస్తుంటారంటే నేను చాలా బాగున్నాను, అన్నీ నాకు బాగున్నాయి, నీకంటే గొప్పవాడిని అని ప్రొజెక్ట్ చేస్తుంటారు. లోపల వాళ్ళకున్న సంఘర్షణ ఎవ్వడికి తెలియదు. అండ్ ఎనర్జీ మొత్తం దాని మీదే పెట్టేస్తారు సార్. వాళ్ళు మొత్తం ఎనర్జీ అక్కడే ఉంటుంది. ఎనర్జీ మొత్తం దాని మీదే పెట్టేస్తూ ఉంటారు. ఉండటం వల్ల బాహ్య ప్రపంచంలో ఉన్న ఆనందాన్ని వాళ్ళు ఆనందించలేరు. ఉదాహరణకి మీరు ఈ ప్రోగ్రామ్ నుంచి మీరు ఏమైనా నేర్చుకున్నారా అంటే అన్నీ తెలిసినవే అండి, అది నేర్చుకునేదేం లేదు, నాకు ఆల్రెడీ ఎప్పటి నుంచో తెలుసు
అని అంటున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్త విషయం ఏది బుర్రలోకి ఎక్కదు. అసలు నేను తీసుకోను అని నిర్ణయించుకున్నాం కదా. అందుకే ఈగోటిక్ పర్సనాలిటీస్కి కొత్త విషయాన్ని నేర్పించడం చాలా కష్టం. వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎందుకు యాక్సెప్ట్ చేయరంటే యాక్సెప్ట్ చేస్తే అప్రిషియేట్ చేయాల్సి వస్తుంది. అప్రిషియేట్ చేస్తే అతని వాల్యూని పెంచినట్టు ఉంటుంది. ఎప్పుడైతే అప్రిషియేట్ చేసామో అవతల వాళ్ళ వాల్యూ పెరిగిపోయి, వాళ్ళ వాల్యూ పెరిగిందంటే పెరగడం తప్పు కాదు, పెంచొచ్చు. కానీ వాళ్ళ వాల్యూ పెరిగిందంటే నా వాల్యూ తగ్గిందని అనుకోవడమే ఈగో ఫీలింగ్. శ్రమ పడిన వాడికే తెలుస్తుంది దాని వాల్యూ ఏంటో. అప్రిసియేషన్లో ఏం పోదు, వాళ్ళ వాల్యూ పెంచినట్టు కాదు, మన వాల్యూని కూడా మనం పెంచుకున్నట్టు. దాని వెనక ఎంత శ్రమ ఉందో అవును మనం అది అర్థం చేసుకోవడం చూసారా. అప్పుడు ఏంటంటే మీరు ఏదో ఆస్వాదిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, నేర్చుకుంటున్నారు, జీవితంలో ఒక కొత్త అనుభవం ఎదురవుతుంది. వాళ్ళే చెప్తారు సార్ కొంతమంది, మనకి జీవితంలో కొత్తగా అరౌండ్ పర్సన్స్ ఆ అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఎదురుపడినప్పుడు కొత్తవి చాలా నేర్పిస్తారు మనకు తెలియకుండా. ఈ అనుభవాలన్నిటికీ వీళ్ళు దూరం. అవును, కొత్త అనుభవాన్ని వీళ్ళు ఎదుర్కోరు. ఎందుకంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అగైన్. నేను ఫెయిల్ అయితే అప్పుడు ఐ విల్ నాట్ లుక్ గుడ్. అవును, అందుకని దాన్ని కాపాడుకోవాలంటే కొత్త అనుభవం మన జోలికి వెళ్ళాం. ఎస్ ఎలా సార్ దీన్ని ఓవర్కమ్ అవ్వాలి అని అంటే ఎలా? గుడ్ క్వశ్చన్. అయ్యో ఇది చాలా పెద్ద ప్రశ్న, చిన్నదే కానీ అంత సులభం కాదు. అంటే ఓవరాల్గా జీవితంలో వాళ్ళు జీవిస్తున్నప్పుడు చుట్టూ అనుభవాల నుంచి నేను ఏదైనా జీవితపు అనుభవాల్ని ఆస్వాదిస్తున్నానా లేదా, ఈ ఎక్స్పీరియన్సెస్ని నేను రిజెక్ట్ చేస్తున్నానా, అసలు ఇదే జీవితం కదా అన్న ఆలోచన రానంత వరకు వాళ్ళు ఈగోను వదలకరు. కానీ ఎవరైనా నేను ఈగోను వదలాలి అని నిర్ణయించుకుంటే మాత్రం నెంబర్ 1 కృతజ్ఞతాభావం వాళ్ళకు ఉండాలి. నాకు సర్వ్ చేసినవాడు, నాకు సేవ చేసినవాడు, నా జీవితంలో నేను కంఫర్టబుల్గా ఉండడానికి నేను కారులో వెళ్తుంటే నా కార్ డ్రైవర్ సేఫ్గా ఇంటికి తీసుకెళ్తున్నాడంటే మనసులో కృతజ్ఞత. శాలరీ ఇస్తున్నాను, డ్రైవర్ పని చేస్తాడు, దానికి కృతజ్ఞత ఏంటండి? డబ్బులు ఇస్తే ఈయన కాబట్టి 10 మంది డ్రైవర్లు వస్తారు. అవును, ఇలా ఆలోచించవచ్చు. ఇవాళ నేను ఇంత సుఖంగా ఉన్నానంటే అందరూ నన్ను నా చుట్టూ సేవ చేయబట్టే కదా. అన్ని డబ్బులు ఇస్తే రావు, కానీ నాకు ఆనందాన్ని ఇవ్వడంలో వీళ్ళంతమంది కారణమైన వాళ్ళందరి కృతజ్ఞత చెప్పడం అనేది. సో ఆ గ్రాటిట్యూడ్ అనేది యాక్చువల్గా ఈగో వాళ్ళకి అస్సలు ఉండదు కాబట్టి, చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని పెంచుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2 లిజనింగ్. ఎవరైనా చెప్తుంటే ఏమీ మాట్లాడకూడదు, అరగంట కేవలం విందాం అని నిర్ణయించుకోవాలి. మీకు మధ్యలో మాట్లాడాలనిపిస్తుంది, అరే ఈ విషయం నాకు తెలిసే ముందే అనాలనిపిస్తుంది, అంతేకాదు ఇంకోటి చెప్తానని మీరు కూడా ఇంకోటి యాడ్ చేయాలనిపిస్తుంది. ఏమీ చేయకండి, జస్ట్ వినండి. అరగంటలో చాలా సమస్యలకు, చాలా సందేహాలకు సమాధానాలు దొరకవచ్చు మీకు. ఎగ్జాక్ట్లీ అన్న. ఒక ½ an hour దేన్నైనా చేంజ్ చేయగలుగుతుంది. జస్ట్ వినండి. 3, మీకంటే లో లెవెల్ వాళ్ళతో, అంటే మీరు పెద్ద ఆఫీసర్ అయితే, బాగా ధనవంతుడైతే జనరల్గా వీళ్ళు అట్ పార్ లేదా వీళ్ళకంటే పైన ఉన్న వాళ్ళను కనెక్ట్ చేయడం మొదలు పెడతారు. ఇప్పుడు ఏం చేయాలంటే మనకు వీళ్ళ వల్ల ఏ మేలు జరగదు, గొప్పగా ఒరిగేది ఏం లేదు అని తెలిసిన వాళ్ళతో సమయం గడపండి. పిల్లలతో గడపడం కానీ, మీ కింది అధికారులతో సమయం గడపడం కానీ, మీకంటే డబ్బు తక్కువ ఉండి ఒకప్పుడు మీ స్నేహితులుగా ఉండి మీరు వదిలేసి ఉంటారే వాళ్ళతో గడపండి. వీళ్ళు ఎందుకు మనకు ప్రయోజనం లేదనుకుంటారే వాళ్ళని వినండి. కొన్ని లైఫ్ ఎక్స్పీరియన్సెస్ చాలా సరదాగా ఉంటాయి. చాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాక్సీ డ్రైవర్ బాంబేలో వెళ్తుంటే, ట్యాక్సీ డ్రైవర్ ఏమంటే తిప్పుతున్నాడు, నేను వెనకాల కూర్చున్నాను. ఈలోపు ఇంకొక కారు అడ్డొచ్చింది, అది కొంచెం కాస్ట్లీ కారు. ఇతను తప్పేం లేదు, అతను వెనక్కి తీసుకుంటున్నాడు. తీసుకునే లోపల అతను దిగి గట్టిగా అరిచాడు, గట్టిగా తిట్టాడు. తిడుతుంటే ఇతను సైలెంట్గా ఉన్నాడు, మెల్లిగా తిప్పేసి వెళ్ళాడు. నాకు అనిపించింది, అంటే నేను ప్యాసింజరు, నేను ఇన్వాల్వ్ అవ్వాలో లేదో తెలీదు, అతను అలా తిట్టాడు, నాకు బాధ కలిగింది. ఇతనేమో ఏ భావం లేకుండా సైలెంట్గా తీసి వచ్చేస్తున్నాడు. వస్తుంటే నాకు ఎందుకో అనిపించింది, అడుగుదాం ఏం ఫీల్ అయ్యాడు. ఎందుకంటే మనం ఉన్న సైకాలజిస్టులకు ఇది ఒక జబ్బు ఉంటుంది, ఎక్కడైనా మనుషులు ఎలా ఆలోచిస్తున్నారు అని తెలుసుకోవడం. అతని అనుభవం ఏంటో తెలుసుకుందామని అడిగాను. అంతగా అంటున్నాడు, తప్పు నీదేం లేదు కదా, మరి చెప్పకపోయావా, ఇంకా నేను వెనక్కి తీసుకుంటే లేవుగా, మీరు నన్ను అంతగా అరుస్తున్నారు, వెనకాల ఇంకో బండి ఉంది అని చెప్పుంటే పోయిండేది కదా అని. ఏమన్నాడో తెలుసా సార్, కొంతమంది పొద్దున్న లేచినప్పటి నుంచి చెత్త బుట్టను తల మీద పెట్టుకొని చెత్త ఆలోచనలతో, స్ట్రెస్తో, ఆందోళనతో బయటకు వస్తారు.
ఈ చెత్త బుట్ట దుర్వాసన వేస్తుంటుంది వాళ్ళకి. వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరు కనిపిస్తే వాళ్ళ మీద వాళ్ళని ఎత్తిన పెడదామని వస్తుంటారు, గట్టిగా అరుస్తారు. అరిచినప్పుడు మనము అరిస్తే వాడి బుట్ట మనం తీసుకున్నట్టు. ఇప్పుడు నేనేం చేస్తా, ఆ కోపంతో ఈ బుట్టని ఇంకోటి ఎత్తిన ఎవరి మీద పెట్టాలని నేను తిరుగుతాను. ఈ చెత్తను వదిలించుకోవాలి, కానీ అతను వదిలించుకునే ప్రయత్నం చేసినా అది నేను తీసుకోలేదు. అందుకే వాళ్ళు అలాగే ఉంటారండి. చాలామందిని చూస్తుంటాను. నేను మాత్రం నా జీవితాన్ని ప్రశాంతంగా నేను ఈ ట్యాక్సీని నడపాలి అని అంటే నేను అలాంటి చెత్తను ఎప్పుడు వాళ్ళని తీసుకోకూడదు, ఆహ్వానించకూడదు, ఎంటర్టైన్ చేయకూడదు. అందుకని నేను ఆయన ఏం మాట్లాడలేదు. వెరీ గుడ్ ఎగ్జాంపుల్. సో ఈగో లేకుండా పోతే అట్లాంటి జీవితంలో చిన్న విషయాలు ఎంత అద్భుతంగా ఉంటాయి వినటానికి, చెప్పుకోవడానికి. ఎక్కడో బాంబేలో నాకు జరిగి ఇది దాదాపు సంవత్సరం కిందట. ఈ స్టోరీని నేను చాలాసార్లు చెప్పాను. ఇవాళ అతని మన ఛానల్లో వినిపిస్తున్నాడు. ఎంత గొప్పవాడు. అవును అవును. దీస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ దే ఆర్ మిస్సింగ్. ఇట్లాంటి యాక్టివిటీస్ చేయడం ద్వారా ఈగో ఉంది, నేను తగ్గించుకోవాలి అని మనస్ఫూర్తిగా అనుకున్న వాళ్ళు ఇవి ప్రాక్టీస్ చేస్తే కొంత జీవితాన్ని వాళ్ళు కొత్త కోణంలో చూసే అవకాశం ఉంది. వెరీ గుడ్ సార్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ రామ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపు ఎలా తీసుకెళ్ళాలి, ద సేమ్ టైం మన దగ్గర డబ్బులు నిలబడాలి అని అంటే మన మైండ్ సెట్ని ఎలా తీసుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ. సో ఈ కాన్సెప్ట్ క్లాస్ మళ్ళీ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? జూలై 3 క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ 5 days సెషన్లో మనీకి హ్యాపీనెస్కున్న సంబంధం, అసలు మనీకి మనకున్న సంబంధం, మనకున్న భావోద్వేగాలు మనీ పట్ల ఏంటి, అసలు ఈ భావోద్వేగాలకి మన దగ్గర మనీ ఉండడానికి లేకపోవడానికి సంబంధం ఏంటి విషయాలు తెలుసుకోవాలన్నా, అసలు జీవితంలో మనీ ఉండాలనుకోవడానికి కూడా కారణం ఏంటంటే సంతోషంగా ఉండాలనుకోవడం. నిజంగా సంతోషం ఉంటామా అన్న వాస్తవాలు, రీసెర్చ్ విషయాలు సైంటిఫిక్గా, సైకలాజికల్గా తెలుసుకోవాలనుకుంటే ఈ 5 days సెషన్ అటెండ్ అయిన వాళ్ళకి సంపూర్ణమైన డీటెయిల్స్ అందుతాయి. దే విల్ ఎంజాయ్ కంప్లీట్లీ ద ప్రోగ్రామ్. అనుకున్న దానికంటే ఎక్కువ పొందామన్నది వాళ్ళ భావాలే. వాళ్ళ భావాలు వింటే కూడా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. సో జూలై 3 నుంచి మీ భావోద్వేగాలు డబ్బు వైపు ఏ విధంగా ఉన్నాయి, అంటే మీ దగ్గర మీరు సంపాదించుకున్న డబ్బు ఉంటుందా, ఉండట్లేదా, అండ్ మీ బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపు ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటే రామ్ గారు జూలై 3 విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ కాన్సెప్ట్ని సో క్లాస్ రూపంలో తీసుకురాబోతున్నారు. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.